హలో గైస్, ఈ వీడియోలో మనం కొన్ని మల్టీబ్యాగర్ స్టాక్స్ గురించి డిస్కస్ అనేది చేద్దాం ఫ్రెండ్స్. ఈ కంపెనీస్ వచ్చేసరికి ఫండమెంటలీ వెరీ స్ట్రాంగ్ కంపెనీస్ అనమాట. లాంగ్ రన్లో మనకి చాలా అంటే చాలా మంచి రిటర్న్స్ అనేవి ఇచ్చే ఛాన్స్ ఉన్నాయి. సో ఈ కంపెనీస్ యొక్క ఆల్మోస్ట్ ఇవి డెట్ ఫ్రీ కంపెనీస్. అంతేకాకుండా వీటి యొక్క రిటర్న్ ఆన్ ఈక్విటీ అనేది గ్రేటర్ దెన్ 30% ఉందన్నమాట. సో ఈ వీడియోలో ఆ 5 మల్టీబ్యాగర్ స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం. అంతేకాకుండా వీడియో చివరి దాకా చూడండి. ఈ 5 స్టాక్స్ మనం డిస్కస్ చేసిన తర్వాత మీ పోర్ట్ఫోలియోలో ఈ 5 కంపెనీస్లో ఏ కంపెనీస్ హోల్డ్ చేస్తున్నారో కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి ఫ్రెండ్స్. సో ఇంకా లేట్ చేయకుండా ఆ 5 స్టాక్స్ గురించి వీడియోలో డిస్కస్ చేద్దాం. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. మనం 5 మల్టీబ్యాగర్ స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం కదా. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసరికి టీసీఎస్ ఫ్రెండ్స్. సో టీసీఎస్ లాంగ్ రన్లో ఇంకా కూడా చాలా మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్. సో స్టాక్ మనం చూస్తే కనుక సో దీని యొక్క డెప్ట్ మనం అబ్జర్వ్ చేస్తే 7,818 crores ఉంది. ఆల్మోస్ట్ డెప్ట్ ఫ్రీ అంటే మనం మార్కెట్ క్యాప్తో కంపేర్ చేస్తే కనుక ఇది నెగ్లిజిబుల్ డెప్ట్ అని మనం చెప్పొచ్చు. రిటర్న్ ఆన్ ఈక్విటీ మనం చెప్పుకున్నాం కదా, ఈ 5 కంపెనీస్ మనం అయితే ఈ వీడియోలో డిస్కస్ చేస్తామో వాటి యొక్క రిటర్న్ ఆన్ ఈక్విటీ గ్రేటర్ దెన్ 30% ఉంది. సో అంటే వీళ్ళ దగ్గర ఒక 100 కోట్లు ఉంటే పర్ ఇయర్కి వీళ్ళు 43 crores ఎర్న్ అనేది చేస్తుంది అనమాట. సో ఇది ఓవరాల్గా రిటర్న్ ఆన్ ఈక్విటీ కంపెనీ గురించి. అలాగే మనం టీసీఎస్ యొక్క ఫండమెంటల్స్ మనం అందరికీ తెలిసినవే. క్వార్టర్ రిజల్ట్స్ కానీ మనం ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ చెక్ చేసినా సరే వీళ్ళ సేల్స్ అనేవి కన్సిస్టెంట్గా ఇంక్రీజ్ అవుతున్నాయి. అలాగే నెట్ ప్రాఫిట్ అబ్జర్వ్ చేసిన ట్యాక్స్ అన్ని పే చేసిన తర్వాత ఎవ్రీ ఇయర్ కూడా కన్సిస్టెంట్గా వీళ్ళు ప్రాఫిట్స్ అనేవి జనరేట్ చేస్తున్నారు. లాంగ్ రన్లో ఈ కంపెనీ చాలా మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉంది. రీసెంట్ టైమ్స్లో మనం 2020 మార్కెట్ క్రాష్ కాకముందు ఈ స్టాక్ ఆల్మోస్ట్ 2,200 లెవెల్స్ దగ్గర అరౌండ్గా ట్రేడ్ అయ్యేది. అక్కడి నుంచి డ్రాస్టిక్గా ఫాల్ అయ్యి మార్కెట్ రికవరీ తర్వాత డ్రాస్టిక్గా పైకి వెళ్ళి 4,000 లెవెల్ దాకా కూడా వెళ్ళింది ఫ్రెండ్స్. ప్రస్తుతం స్టాక్ వచ్చేసరికి 3,359 దగ్గర ఉంది. సో చాలామంది అడుగుతున్నారు టీసీఎస్లో ఇన్వెస్ట్ చేయొచ్చా అని. సో 3,000 లెవెల్స్ బెటర్ ఫ్రెండ్స్. 3,000 నుంచి 3,100 లెవెల్స్ ఇన్వెస్ట్మెంట్ అనేది చేయొచ్చు అనమాట. నా పర్సనల్ పోర్ట్ఫోలియోలో కూడా టీసీఎస్ వన్ ఆఫ్ ద కంపెనీ అనమాట. నేను పర్సనల్గా ఈ స్టాక్ సో 2,300 ఈ రేంజ్ నుంచి కూడా హోల్డ్ చేస్తున్నాను. లాంగ్ టర్మ్లో ఈ కంపెనీ ఇంకా కూడా మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉంది. సో మల్టీబ్యాగర్స్ అంటే ఎవ్రీ ఇయర్ కూడా 100% రిటర్న్స్ ఇచ్చే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. బట్ ఎప్పుడైతే మంచి బుల్ రన్ మార్కెట్స్ నడుస్తాయో క్లియర్ కట్గా చాలా మంచి రిటర్న్స్ అనేవి ఇస్తాయి అనమాట. సో మన ఫస్ట్ కంపెనీ వచ్చేసరికి టీసీఎస్. మీ పోర్ట్ఫోలియోలో ఈ కంపెనీ ఉందో లేదో కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. అలాగే సెకండ్ వన్ వచ్చేసరికి టాన్లా ప్లాట్ఫామ్స్ లిమిటెడ్ ఫ్రెండ్స్. ఇది కూడా వన్ ఆఫ్ ద ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీ. లాంగ్ రన్లో ఇంకా కూడా చాలా మంచి రిటర్న్స్ అని ఇచ్చే ఛాన్స్ ఉంది. లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్లో ఇది చాలా బాగా ఒక 150 రూపీస్ స్టాక్ కాస్త 2,100 దాకా కూడా వెళ్ళిందనమాట. సో అంత మంచి రిటర్న్స్ ఇచ్చింది. ప్రస్తుతం కరెక్షన్లో దొరుకుతుంది. లాంగ్ రన్లో డిప్స్లో యాడ్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఇది కూడా మనకి ఆల్మోస్ట్ డెప్ట్ ఫ్రీ కంపెనీ ఫ్రెండ్స్. 53 crores డెప్ట్ ఉంది. స్మాల్ డెప్ట్ ఉందన్నమాట కంపేర్ టు మార్కెట్ క్యాప్. అలాగే రిటర్న్ ఆన్ ఈక్విటీ మనం చెక్ చేస్తే కనుక 48% ఉంది. అలాగే కంపెనీ కన్సిస్టెంట్గా ప్రాఫిట్స్ అనేవి పోస్ట్ చేస్తుంది. ప్రీవియస్ ఇయర్స్లో కొంత లాసెస్ పోస్ట్ చేసిన ఆ తర్వాత నుంచి కూడా ఆల్మోస్ట్ 2015 నుంచి కూడా ఎవ్రీ ఇయర్ కూడా సో కంటిన్యూస్ ప్రాఫిట్స్ పోస్ట్ చేస్తుంది. 2020లో మార్కెట్ క్రాష్ టైంలో లాసెస్ పోస్ట్ చేసింది. బట్ ఆ తర్వాత కూడా రికవర్ అయ్యి చాలా మంచి ప్రాఫిట్స్ అనేవి జనరేట్ అనేది చేస్తుంది. లాంగ్ రన్లో ఈ కంపెనీ కూడా మంచి రిటర్న్స్ అనేవి ఇవ్వచ్చు. బట్ ప్రస్తుతం ఏవైతే ఐటీ కంపెనీస్ అన్నీ కూడా కొంత ఫాల్లో దొరుకుతున్నాయి. సో డిప్స్లో యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. బల్క్గా ఇన్వెస్ట్మెంట్ అనేది చేయకండి. ఇది ఆల్మోస్ట్ ఈ స్టాక్ 2,000 లెవెల్ దగ్గర నుంచి కూడా కరెక్షన్లో మనకి ప్రస్తుతం 1,200 అరౌండ్గా ట్రేడ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మనకి 1,000 లెవెల్ అనేది గ్రేట్ సపోర్ట్ ఫ్రెండ్స్. మనం 1,000 లెవెల్ నుంచి 1,100 ఈ రీజన్లో ఎక్కడైనా మనకి రివర్సల్ వస్తే కనుక మనం ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. టాన్లా ప్లాట్ఫామ్స్లో డిప్స్లో యాడ్ చేసుకోండి. బల్క్గా ఇన్వెస్ట్మెంట్ చేయకండి. మార్కెట్స్ కొంత నెగిటివ్ అనేది మార్కెట్ సెంటిమెంట్ అనేది నెగిటివ్ ఉంది. సో డిప్స్లో యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. థర్డ్ స్టాక్ వచ్చేసరికి మనకి క్యాంప్స్ ఫ్రెండ్స్. సో కంప్యూటర్ ఏజ్ మేనేజ్మెంట్ సర్వీసెస్ లిమిటెడ్. ఇది కూడా ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీ, డెప్ట్ ఫ్రీ కంపెనీ. రిటర్న్ ఆన్ ఈక్విటీ చెక్ చేస్తే 54.3%. అంటే ఆల్మోస్ట్ ఈ కంపెనీ పర్ ఇయర్కి 100 crores వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తే 54 crores అరౌండ్గా ప్రాఫిట్ అనేది జనరేట్ చేస్తుంది అనమాట. సో లాంగ్ రన్లో కంపెనీ చాలా మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉంది. అంతేకాకుండా స్టాక్ ఆల్మోస్ట్ మనకి సో 40-45% డౌన్లో దొరుకుతుంది. సో మంచి లెవెల్స్ దగ్గర దొరుకుతుంది. మంచి రివర్సల్ కూడా వచ్చింది స్టాక్లో. లిస్ట్ అయిన తర్వాత నుంచి కంటిన్యూస్గా ర్యాలీ ఇచ్చింది అనమాట. 4,000 లెవెల్ దగ్గర సో రెసిస్టెన్స్ తీసుకొని కంటిన్యూస్గా ఫాల్ అయింది. రీసెంట్గా ఈ స్టాక్ 2,000 లెవెల్ అరౌండ్గా అక్కడి నుంచి రివర్సల్ కూడా వచ్చింది. ప్రస్తుతం రెసిస్టెన్స్ దగ్గర ఉంది. చాలామంది క్యాంప్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు అని అడుగుతున్నారు. ఎందుకంటే రీసెంట్ ర్యాలీ చూసి కొంత డిప్స్లో యాడ్ చేసుకోండి. సో 2,500 లెవెల్ కూడా చాలా మంచి లెవెల్. అలాగే 2,000 లెవెల్కు వస్తే కనుక ఇంకొంత క్వాంటిటీ కూడా యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇది కూడా ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీ అనమాట. ఇవి లాంగ్ రన్లో మీకు ఖచ్చితంగా మల్టీబ్యాగర్ రిటర్న్స్ అనేవి ఖచ్చితంగా ఇస్తాయి. మినిమం 10x రిటర్న్స్ అనేవి ఖచ్చితంగా ఇచ్చే ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి దీపక్ నైట్రేట్. సో రీసెంట్గా ఏదైతే
సో వీళ్ళకి బ్యాడ్ న్యూస్ వచ్చింది. బ్యాడ్ న్యూస్ తర్వాత స్టాక్ ఫాల్ అయింది. మళ్ళీ లాస్ట్ 2 days నుంచి రికవరీ అనేది కనిపిస్తుంది స్టాక్లో. ఇది కూడా ఆల్మోస్ట్ డెప్ట్ ఫ్రీ కంపెనీ ఫ్రెండ్స్. 315 crores డెప్ట్ ఉందన్నమాట. మార్కెట్ క్యాప్తో కంపేర్ చేస్తే కనుక ఆల్మోస్ట్ డెప్ట్ ఫ్రీ అని చెప్పొచ్చు. రిటర్న్ ఆన్ ఈక్విటీ చూస్తే కనుక 37.5% రిటర్న్ ఆన్ ఈక్విటీ ఉందన్నమాట. అలాగే కంపెనీ ఫండమెంటల్స్ అనేవి చాలా బాగున్నాయి. సో ప్రాఫిట్స్ కూడా కంపెనీ కన్సిస్టెంట్గా ప్రాఫిట్స్ అనేవి జనరేట్ చేస్తుంది. ఇయర్ ఆన్ ఇయర్ వీళ్ళ యొక్క సేల్స్ కూడా కంటిన్యూస్గా ఇంక్రీజ్ అనేది అవుతుంది అనమాట. సో ఓవరాల్గా ఈ కంపెనీ కూడా ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీ. సో స్టాక్ అనేది మంచి డిప్స్లో దొరుకుతుంది. ప్రస్తుతం మనం అబ్జర్వ్ చేస్తే లాంగ్ వ్యూలో అబ్జర్వ్ చేస్తే కనుక ప్రస్తుతం స్టాక్ అనేది ఖచ్చితంగా డౌన్ ట్రెండ్లో అయితే ఖచ్చితంగా ఉంది ఫ్రెండ్స్. సో బల్క్గా ఇన్వెస్ట్మెంట్ చేయకండి. చాలామంది అడిగారు రీసెంట్గా కూడా. మనం 1700 నుంచి 1750 లెవెల్స్ మంచి లెవెల్స్ అనేవి రీసెంట్గా చెప్పుకున్నాం. ఆ లెవెల్ దగ్గర నుంచి లాస్ట్ 2 days నుంచి రికవరీ వచ్చింది. బట్ ప్రస్తుతం మార్కెట్ ఇంకా నెగిటివ్ ఉన్నాయి. ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే స్మాల్ క్వాంటిటీస్ యాడ్ చేసుకొని ఇంకా డిప్స్లో ఇంకా మంచి క్వాంటిటీస్ యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. 1500 దగ్గర 1000కి ఒకవేళ వస్తే కనుక ఆ లెవెల్స్ దగ్గర ఎక్కువ క్వాంటిటీ యాడ్ చేసుకోండి. ప్రస్తుతం కొంత క్వాంటిటీ యాడ్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. నా యావరేజ్ లెవెల్ కూడా సో ఈ స్టాక్లో నేను పర్సనల్గా ఇన్వెస్ట్మెంట్ అనేది చేశాను దీపక్ నైట్రేట్. సో ఈ స్టాక్ కూడా అరౌండ్గా 1750 1740 ఈ రీజన్ దగ్గరే నాకు యావరేజ్ ప్రైస్ ఉందన్నమాట. సో ఇక్కడ మల్టిపుల్ టైమ్స్ పైకి వెళ్ళింది. బట్ ఆ లెవెల్స్ దగ్గరే ట్రేడ్ అవుతుంది. ఇది బ్రేక్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో ఒకవేళ ఇంకా డిప్స్లో దొరికితే నేను కూడా యావరేజ్ అనేది చేసుకుంటాను. బట్ నా యావరేజ్ లెవెల్ కూడా అరౌండ్గా నేను ఇన్వెస్ట్ చేసి చాలా మంత్స్ అవుతుంది. బట్ 1750 1740 లెవెల్స్ అనేవి బెటర్ లెవెల్స్ అనమాట. సో ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే కొంత క్వాంటిటీస్ ప్రస్తుతం యాడ్ చేసుకోండి. అలాగే 1500 1000 లెవెల్స్ దగ్గర ఒకవేళ వస్తే సో ఇంకా కూడా క్వాంటిటీ యాడ్ చేసుకోవచ్చు. కంపెనీ ఎప్పుడు కూడా మల్టీ బ్యాగర్ రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ అనేవి ఎక్కువ ఉంటాయి ఫ్రెండ్స్. ఈ స్టాక్ ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ కూడా చాలా అంటే చాలా మంచి రిటర్న్స్ ఇస్తుంది. ఇంత కన్సిస్టెంట్ గ్రోత్ స్టాక్ అనమాట. సో డిప్స్లో దొరుకుతున్నప్పుడు స్మాల్ క్వాంటిటీస్ యాడ్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. సో మనకి 4th స్టాక్ అనమాట దీపక్ నైట్రేట్. అలాగే 5th వన్ వచ్చేసరికి ఐఎక్స్. రీసెంట్గానే మనం వీడియోలో డిస్కస్ చేసాం. ఐఎక్స్ కూడా ఫండమెంటలీ వెరీ స్ట్రాంగ్ కంపెనీ. ఎవరైతే కొంత హై లెవెల్స్లో బై చేసినా సరే మీరు కనుక మార్కెట్కి టైం ఇస్తే కనుక లాంగ్ రన్లో చాలా మంచి రిటర్న్స్ అనేవి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది కూడా డెప్ట్ ఫ్రీ కంపెనీ. అలాగే రిటర్న్ ఆన్ ఈక్విటీ మనం అబ్జర్వ్ చేస్తే కనుక 49.5% సో రిటర్న్ ఆన్ ఈక్విటీ ఉందన్నమాట. అలాగే వీళ్ళ యొక్క ఫండమెంటల్స్ కానీ వీళ్ళ యొక్క ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ కానీ సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అబ్జర్వ్ చేస్తే కనుక కన్సిస్టెంట్గా కంపెనీ గ్రో అవుతుంది ఫ్రెండ్స్. సో స్టాక్ ప్రైజెస్ ఎప్పుడు చూడకండి. మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే కనుక అవి ఎప్పుడు కూడా మూవ్ అవుతూనే ఉంటాయి. వాలటిలిటీ ఉంటూనే ఉంటుంది స్టాక్స్లో. మీరు కనుక కంపెనీ యొక్క ఫండమెంటల్స్ బాగున్నాయా, వీళ్ళ యొక్క ప్రాఫిట్స్ అనేవి కన్సిస్టెంట్గా ఇంక్రీజ్ అవుతున్నాయా అనేవి చెక్ చేసుకొని కంపెనీ మేనేజ్మెంట్ కొంత బాగుందా లేదా, ఏమైనా బ్యాడ్ న్యూస్ ఏమైనా ఉన్నాయా అలాంటివి చెక్ చేసుకొని కంపెనీని ఏవైతే ఇన్వెస్ట్ చేసిన స్టాక్స్ని హోల్డ్ చేయండి. ఆటోమేటిక్గా మీకు లాంగ్ రన్లో చాలా మంచి రిటర్న్స్ అనేవి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. స్టాక్ రీసెంట్గానే మనం వీడియోలో డిస్కస్ చేసాం. సో స్టాక్ ప్రస్తుతం అయితే కనుక డౌన్ ట్రెండ్లో నడుస్తుంది. సో ఏమైనా కొంత రివర్సల్ వచ్చి 200 అబోవ్ సస్టైన్ అయితే ఇన్వెస్ట్ చేయడం బెటర్. లేదు పడితే కనుక మనం 150 లెవెల్స్ కానీ 150 నుంచి 160 లెవెల్స్ మధ్యలో ఇన్వెస్ట్మెంట్ అనేది బెటర్ ఫ్రెండ్స్. ఒకవేళ మీరు ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే. లేదు అప్ సైడ్ మూమెంటం ఇస్తే కనుక 200 అబోవ్ సస్టైన్ అయిన తర్వాత ఇన్వెస్ట్మెంట్ చేయడం బెటర్ అనమాట. సో ఇవన్నమాట 5 స్టాక్స్. సో ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీస్. రిటర్న్ ఆన్ ఈక్విటీ హై ఉంది. గ్రేటర్ దెన్ 30% రిటర్న్ ఆన్ ఈక్విటీ ఉందన్నమాట. అంతేకాకుండా ఆల్మోస్ట్ డెప్ట్ ఫ్రీ కంపెనీస్. లాంగ్ రన్లో మనకి చాలా మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉన్నాయి. సో ఈ 5 కంపెనీస్లో మీరు ఏ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తున్నారో కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి ఫ్రెండ్స్. సో ఇదన్నమాట వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇంకా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.